జగిత్యాల జిల్లా కేంద్రంలో గల వాంఛిత్ బహుజన్ అఘాడీ వీబీఏ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ పాల్గొన్నారు. తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జగిత్యాల జిల్లా ఇన్ఛార్జిగా వేల్పుల ప్రమోద్ కుమార్ మాలను, అదేవిధంగా జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా మరియు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా అధ్యక్షునిగా తీగల శేఖర్ మాలను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ తెలిపారు. ఈ సమావేశంలో గవ్వల శ్రీకాంత్ మాట్లాడుతూ మాల ప్రజాప్రతినిధులు గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబ సభ్యులు డిప్యూటీ సీఎం వర్గీకరణకు వ్యతిరేకమా, అనుకూలమా ఇప్పటి వరకు స్పష్టం చేయలేదని, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాల ప్రజాప్రతినిధులు కొంతమంది నాయకులను వెంట పెట్టుకుని ఉద్యమాలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని గవ్వల శ్రీకాంత్ అన్నారు. దమ్ముంటే ఉద్యమాలకు సపోర్ట్ చేయాలని అన్నారు. భారత్ బంధిస్తే బంద్లో పాల్గొనకుండా చేశారని, ఇప్పుడు దశలవారీ కార్యక్రమాలను చేయకుండా అడ్డుపడ్డానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఒక జాతీయ సమితి చైర్మన్ గా సుప్రీంకోర్టు న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ గారి నాయకత్వంలో ఏర్పాటై కార్యక్రమాలు చేస్తుంటే కలిసి రావాల్సిందిపై కమిటీకి సంబంధం లేకుండా ఉద్యమాలను పక్కదారి పట్టించడానికి సీఎం ఇతరులను కలుస్తూ గందరగోళం చేస్తున్నారని అన్నారు. అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వారి పరిధిని దాటి ఇచ్చిన తీర్పని అన్నారు. చట్టబద్ధత లేని తీర్పు అన్నారు. ఇది బీజేపీ నరేంద్ర మోదీ ఇచ్చిన తీర్పు అన్నారు. కుల గణన చేసిన తర్వాత నరేంద్ర మోదీకి దమ్ముంటే జనాభా దామాషా పద్ధతిలో కుల గణన చేసిన తర్వాత వర్గీకరణ చేయాలని గవ్వల శ్రీకాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పుల ప్రమోద్ కుమార్, తీగల శేఖర్, దాసరి వెంకటి, కె రామచంద్రం, ఆల్తాటి నర్సయ్య, శేషారావు, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ జిల్లా సమావేశంలో మాల మానాడు రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ప్రమోద్ గారిని నియమించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జిల్లా అధ్యక్షునిగా ఎస్సీ ఎస్టీ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడుగా మరియు మాల మానాడు జిల్లా అధ్యక్షుడుగా వాళ్ళు తీగల శేఖర్ గారు అనుగుణంగా నియమించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు జరిగినటువంటి సమావేశంలో మన ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జాతీయ కమిటీ పిలుపులో భాగంగా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కమిటీగా మరి వచ్చే సెప్టెంబర్ 2 తారీఖు నాడు తహసీల్దార్ కార్యాలయం ముందర నిరసన ఎంఆర్ఓ గారికి వినతిపత్రం సమర్పించడం, అదేవిధంగా 11వ తారీఖున అధికార మరియు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ల గారికి వినతిపత్రాలు సమర్పించడం, అదేవిధంగా 16వ తారీఖు నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం, కలెక్టర్ గారులకు వినతిపత్రాలు సమర్పించడం, అదే 27వ తారీఖున చలో సచివాలయం నిర్వహించడం జరుగుతుంది హైదరాబాద్. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేకించేటువంటి ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వర్గీకరణ తీర్పు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వర్గీకరణ ఏదైతే ఉందో అది చట్టబద్ధమైనటువంటిది కాదు. కావాలని చెప్పేసి దళితుల మధ్య, గిరిజనుల మధ్య గొడవ సృష్టించడానికి ఇచ్చినటువంటి తీర్పు ఇవ్వాలనుకుంటే, వర్గీకరణ చేయాలనుకుంటే ఏదైతే వర్గీకరణ ఉందో జనాభా తమాషా ప్రకారం చేయాలి. అదే కుల గణన చేసిన తర్వాత ఏ కులానికి ఎంతమంది ఉన్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో, అసలు జనాభానే అసలు లెక్కలేనటువంటి పరిస్థితుల్లో కావాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం, ఇది నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి తీర్పు తప్ప సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాదు. తప్పు ఉంటే కులగణన చేసిన తర్వాత జనాభా తమాషా పద్ధతిలో వర్గీకరణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంతో పాటుగానే ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చినటువంటి పిలుపుని జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.